ఆపండ్రా, సారీ మిమ్మల్ని కాదు, సినిమా పేరు. ఎవరికైనా ఈ పేరు చెప్పగానే ఫస్ట్ సడన్గా వాళ్ళు చేసే పని ఆపేస్తారు. కానీ మా ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. చాలా కామెడీగా అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఇది సాగుతుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. యాక్చువల్లీ ఈ సినిమాలో నా క్యారెక్టరు ఫస్ట్ లేదు, తర్వాత అనుకున్నారు, ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టారు. దాని మీద పెట్టిన తర్వాత క్యారెక్టర్ పెరుగుతూ పోయి చివరికి చినిగి చాటంతై సాపంత అయింది. జస్ట్ ఫర్ కిడింగ్ అండి. అంటే చాలా పెద్ద క్యారెక్టర్ అయింది. చిన్న క్యారెక్టర్ లాగా స్టార్ట్ చేశారు, చాలా పెద్ద క్యారెక్టర్ అయింది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ లాగా దీంట్లో ఉంటుంది. ఏసీపీ క్యారెక్టర్ చేశాను నేను, వన్ ఆఫ్ ది కీ రోల్ అనమాట. తప్పకుండా మా సినిమా చాలా బాగా చేశారు. అంటే తక్కువ బడ్జెట్లోనే ఎలా సినిమా చేయాలి అనేది మాత్రం మా సాయిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. ఒక దాసరి నారాయణరావు గారి లాగా చిన్న తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసి, ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఒకేసారి 4 సినిమాలు చేసేవారు అని చెప్పి నేను చాలాసార్లు విన్నాను, చదివాను. అంటే ఒకే అన్నపూర్ణ స్టూడియోలో ఆ ఫ్లోర్లో ఒక సినిమా, ఈ ఫ్లోర్లో ఒక సినిమా, ఆ ఫ్లోర్లో ఒక సినిమా జరుగుతూ ఉంటే దాసరి గారు వెళ్ళి ఈ ఫ్లోర్లో ఇది ఓకే చేసేసి డైలాగు ఈ షార్ట్ ఓకే చేసి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళి అది ఓకే చేసి ఆ నెక్స్ట్ ఇంకొకటి అట్లా చేసేవారంట. అలా సాయి ఇప్పుడు ఏకకాలంలో 4 సినిమాలు చేస్తున్నాడు. మేమే కన్ఫ్యూజ్ అవుతుంటాం ఒక్కోసారి. అన్నయ్య షూటింగ్ ఉందంటాడు, ఏం సినిమా తమ్ముడు అంట. అదేనన్నయ్య మన ఫైనల్ కాల్ అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే అన్నయ్య మళ్ళీ ఎల్లుండి షూటింగ్ అండి, ఇప్పుడు ఏం సినిమా తమ్ముడు అనగానే అరే ఆపండ్రా అంటాడు. మళ్ళీ ఇంకొక సినిమా అంటాడు, మళ్ళీ అదే మ్యాజిక్ మూమెంట్స్ అంటాడు, మళ్ళీ ఇంకో సినిమా అంటాడు, ఇది డబ్బింగ్ అంటాడు. మాకే కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఇంతకీ ఏం సినిమా తమ్ముడు అని అంటే అప్పుడు ఆ క్యారెక్టర్ చెప్తాడు, అన్నయ్య నువ్వు హీరోగా చేసే సినిమా అని అంటాడు. ఓకే ఫైనల్ కాలా, సరే ఇంకొకటి ఏం సినిమా, నువ్వు పోలీస్ ఆఫీసర్ ఏసీపీ అన్నయ్య, ఓహో అట్లయితే ఇది అరే ఆపండ్రా. మళ్ళీ ఇంకొకటి ఏం సినిమా అంటాడు, దాంట్లో ఏం క్యారెక్టర్ చేసాను తమ్ముడు, అదిగో ఏ సినిమా అంట. మ్యాజిక్ మూమెంట్స్లో దుబాయ్ షేక్. అప్పటికి మా సాయి కూడా దాసరి నారాయణరావు గారు ఎంతటి గొప్పవాడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి మీ కరతాళ ధ్వనుల మధ్య సాయికి కంగ్రాచులేషన్ సాయి, ఆల్ ది బెస్ట్. మళ్ళీ మనం సక్సెస్ మీట్కి కూడా ఇలాగే మంచి ఫంక్షన్ భారీ ఎత్తున పెడదాం. ఎస్, మా అరే ఆపండ్రా సినిమా రిలీజ్ డేటు May 15th. అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమాని చూసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేసినటువంటి మా అశోక్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మిగిలిన ప్రొడ్యూసర్లు కూడా అమ్ము అన్న వెంకట దుగ్గిరెడ్డి గారు, వెరీ హ్యాపీ. అలాగే ఇక్కడ మా శిష్యులు 2 ఉన్నారు, భాను అండ్ మురళి గారు. వాళ్ళిద్దరు కూడా మా వినోద్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ నేర్చుకొని ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక్కొక్క సినిమాలో నటిస్తూ వాళ్ళ ప్రతిభను మెరుగుపరుచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రణయ్ అన్న. మా ప్రణయ్ అన్న చేస్తున్న ఫైనల్ కాల్ ఫస్ట్ సినిమాకి నేను హీరో అవ్వటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అన్న ప్రణయ్ అన్న, నాది లక్కీ హ్యాండ్ అంటారు అందరూ. మీకు డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి సినిమాలు చేస్తారు, మీరు ఒక పెద్ద రేంజ్కి వెళ్తారు. మీరు ఏ రేంజ్కి వెళ్ళినా మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెప్పాలండి సాయి గురించి నేను ఎప్పుడో చెప్పాను, జూనియర్ పూరి జగన్నాథ్ ఆయన ఏదో సినిమా అన్న అంటాడు, రిలీజ్ అన్న అంటాడు, ప్రీ రిలీజ్ అంటాడు, సెన్సార్ అన్న అంటాడు. సో తమ్ముడు నువ్వు అదే స్పీడ్తో అదే బడ్జెట్లు పెంచకుండా చెయ్యి. డెఫినెట్గా నువ్వు పూరిలాగా లెక్క అని చెప్పినట్టు దాసరిలాగా అవుతావు ఒకరోజు. డెఫినెట్గా అవుతుంది, ఒకరోజు కాదు, వెరీ సూన్, తొందరలో. లైక్ మళ్ళీ నేను చెప్పినట్టు ఓన్లీ జనాలు వేసుకొని తిరిగేది కాకుండా నాకు నెక్స్ట్ సినిమాలు నువ్వు రిలీజ్ అయ్యడానికి ఒక కారు, ఒక అపార్ట్మెంట్ ఉండాలి నీకు, ఓకేనా? ఊరిని సినిమాలు తీస్తున్నావు, ఎన్నేళ్ళు అయిందమ్మా హైదరాబాద్కి వచ్చా, ఏం చేసావు ఇప్పుడు దాకా? 10 years అయింది చూడు. కాబట్టి కొంచెం డబ్బులు కూడా మిగిలించుకో. సో యా, థ్యాంక్ యూ. అండ్ ఇది ఏంటంటే ఇది ఒకరోజు ఫోన్ చేశాడండి ఈ అరే ఆపండ్రా గురించి, అన్నయ్య మీద ఒక 1 day నాకు టైం కావాలి. వెల్కమ్ చందు నా లీజాలో అనదర్ ప్రొడ్యూసర్ యాక్టర్ అండి, ఈజ్ ఫ్రమ్ US too. సో ఇదేంటంటే ఒకరోజు US మీ స్కెడ్యూల్ కావాలన్నా అని చెప్పి దీన్ని యాడ్ చేశాడండి మా రోలు. అరౌండ్ 12 minutes కదా సాయి, 15 minutes. థ్యాంక్ యూ.
సో నేను కాకుండా మళ్ళీ ఇంకొక ఇద్దరిని అక్కడ యాడ్ చేసుకొని మా ఆఫీసులు మాల్లు అంతా షూట్ చేసామండి. దాన్ని బాగా యాడ్ చేశాడు. సినిమా మొత్తం కనిపిస్తుంటాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సాయి. ఐ థింక్ May 15th అండి నేను అట్లాంటాలో రిలీజ్ చేస్తున్నాను ఈ మూవీని. సో సో థింక్ సినిమా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. టీజర్ చాలా బాగుంది. సో హోప్ఫుల్లీ యూ విల్ గెట్ మోర్ మనీ ఆన్ దిస్. అండ్ నెక్స్ట్ సినిమాకి ఇది మళ్ళీ ఈ బడ్జెట్ అవ్వద్దు మీకు ఇది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ అందరికి కూడా బాను అందరూ యాక్ట్ చేసిన వాళ్ళు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ డెఫినెట్లీ మూవీ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ గైస్. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఓకే, సినిమాలో చేసిన వాళ్ళకి అండ్ మాతో పాటు ఉన్న ఫైనల్ కాల్ వాళ్ళకి, లీసా వాళ్ళకి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. I really thanks to lot Sai Krishna garu, and I generally I have very less time, తక్కువ టైం ఉంటుంది. వెంకట్ గారికి కూడా నాకు తెలిసి యూఎస్ నుంచి వచ్చారు యాక్ట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాజువల్గా వెళ్ళాను. అలాంటిది సాయి గారు ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల నేను మనస్ఫూర్తిగా ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ సార్. అండ్ ఈ సినిమా అనేది చెప్పడం కంటే ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసిపోయామండి. రియల్గా చెప్పాలంటే భాను కానీ వరుణ్ కానీ అందరు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్, ఈవెన్ సినిమా అయిపోయినా కూడా మాకు సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఒక 5 నిమిషాలు సోదేయడం, ఇలాగా ఒక సినిమాకి వర్క్ చేసేటప్పుడు ఆ డెడికేషన్, మళ్ళీ పర్సనల్గా వచ్చినప్పుడు ఆ డెడికేషన్ సీన్ అండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 దాకా, నైట్ 10 దాకా కూడా దీన్ని ఇంకా బాగా చేయాలేమో, దీన్ని ఇంకోసారి రిహార్సల్ చేయాలేమో, కొండలు లేవు గొట్టలు లేవు, అసలు ఫుడ్ కూడా తింటారా లేదా కూడా తెలియదండి రియల్గా చెప్పాలంటే. అలా కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఈ సినిమాలని ఇలాగా దీంట్లో కమర్షియల్ కూడా యాడ్ అయ్యి మంచి పొజిషన్లోకి వెళ్ళి మంచి అమ్మాయి కూడా వస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ. అర్థం చేసుకునే భార్య రావడం చాలా అవసరం వీటిల్లో. అండ్ నేను ఎంత చెప్పినా తక్కువే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయికి వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. ఈ మూవీ టీజర్ చూసినాను ఇంతకు ముందు కూడా, అండ్ చాలా బాగుంది సార్. ఇది ఒక పెద్ద హిట్ కావాలని కోరుతున్నాను. అండ్ మీరు ఇంకా అంచెలుగా ఇంకా పెరగాలని. అండ్ వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. విఎఫ్ఎన్ నుండి నేను ట్రైనింగ్ తీసుకొని ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. అండ్ నేను మూవీస్లో అడుగు పెట్టడం అది సాయి సార్ వల్లనే. మ్యాజిక్ మూమెంట్ వాజ్ ద ఫస్ట్ మూవీ. అక్కడ నుండి మా జర్నీ స్టార్ట్ అయింది అండ్ ప్రయాణం జరుగుతూనే ఉంది, ఇంకా ఇలాగే జరుగుతుంటుంది. అండ్ మా సాయి సార్ని ఎప్పటికైనా ఒక గొప్ప డైరెక్టర్గా చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సాయి గురించి చెప్పారు. సాయి నిజంగా చాలా హార్డ్ వర్క్. నేను గత 1 year నుంచి తనతో ట్రావెల్ చేస్తున్నా. చాలా హార్డ్ వర్క్. నాతో ఇప్పుడు నేను డైరెక్టర్ కావడానికి కూడా సాయే కారణం. సినిమా బాగా వచ్చింది, ఈ అరే ఆపండ్ర సినిమా. ఇది ఒక మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ కాజ్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ చాలా మెచ్చుకుంటారు సినిమాని. సోషల్ అవేర్నెస్ కూడా వస్తుందని నేను కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా May 10న థియేటర్లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. పోస్టర్ చూస్తేనే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ May 15th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఐ థింక్ విల్ హ్యావ్ టు బ్లెస్ సాయి కృష్ణ గారు అండ్ అశోక్ గారు, ప్రొడ్యూసర్ అశోక్ గారు. అండ్ ఇలాంటి సినిమాలు, ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాలు ఇంకా రావాలి, ఇంకా ఇండస్ట్రీలో మంచి కథ ఉన్న సినిమాలు రావాలి అనేది నేను దానికి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది, మా ఫ్రెండ్ దుగ్గిరెడ్డి గారి సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చిన ఇది వేరు. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వద్దామనుకున్నా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం, కానీ నన్ను ఒక ప్రొడ్యూసర్గా చేసాడు సాయి. అతను డైరెక్టర్ అయి నన్ను ప్రొడ్యూసర్ని చేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తమ్ముడు. నేను తెర మీద ఎప్పుడు కూడా నా పేరు ప్రొడ్యూసర్గా చూడాలనుకోలేదు, కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. దుగ్గిరెడ్డి అన్నకు, ప్రణయ్ అన్నకు, వినోద్ అన్నకి అందరికీ ధన్యవాదాలు. మేము పిలవగానే అందరూ వచ్చినందుకు, మా ఈ సినిమాలో అందరూ భాగస్వామ్యం అయినందుకు, మీ బ్లెస్సింగ్స్ అందించినందుకు చాలా ధన్యవాదాలు.
అరే ఆపండ్రా 15 తారీఖు రిలీజ్ అవుతుంది. సెన్సార్ కూడా అయిపోయింది. మే 15 రిలీజ్ అవుతుంది. సెన్సార్ కూడా అయిపోయింది. సెన్సార్ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఆ రోజు థియేటర్కి వచ్చి మీ మీడియా మిత్రుల కూడా మాకు సపోర్ట్ చేసి దీన్ని జనాలలోకి తీసుకెళ్ళి మాకు డబ్బులు వచ్చి సాయి లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఇంకో 4 డైరెక్టర్లను తీసుకొచ్చే విధంగా డబ్బులు రావాలని చెప్పేసి ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు కూడా వాడిని ప్రోత్సహిస్తూనే ఉన్నాము. కానీ అందరూ ఎదురు చూసినట్టు వాడొక ప్రయోజకుడుగా, పెద్ద డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఎదగాలి, మంచి ఇండస్ట్రీకి ఒక గుర్తింపు అనేది వాడి ద్వారా రావాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ చేసే వాళ్ళకైనా కూడా వాడు ఎంతో ఇష్టంగా క్యారెక్టర్ని ఇస్తూ ఉంటాడు. వాళ్ళంత ప్రేమిస్తారు. రీసెంట్గా మ్యాజిక్ మూమెంట్స్ చేసిండు, ఫైనల్ కాలు, తర్వాత అరే హాపన్రా, రఘు, ఈ మూవీస్ అన్నీ ఉన్నాయి రన్నింగ్లో. ఈ చెట్టు మీద దయ్యం నాకేం భయం మూవీ ఉంది. ఈ మూవీలలో ముందు ఏ మూవీ మంచి పేరు తెచ్చుకుంటుందో ఆ భగవంతుడి దయ వల్ల మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. అలాగనే త్వరలో మా అబ్బాయికి మంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా అర్థం చేసుకునే అమ్మాయి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే సాయి కృష్ణ ఫస్ట్ బీటెక్ అయిపోయింది, జాబ్ కూడా చేసిండు. కానీ వాడికి ఇంట్రెస్ట్ మూవీ మీద ఉంది. సో మేము కూడా వాడిని ఎంకరేజ్ చేసినాము. ప్రతి ఒక్కరు అంటారు మీరు పేరెంట్స్ జాబ్ చేసుకోవాలని మీరు ఎంకరేజ్ చేయాలి, కానీ మీరేంటి సినిమాలు తీయమని ఎంకరేజ్ చేస్తారంటే ఆ భగవంతుడు మాకు ఆ ఓపికనిచ్చిండు, వాడికి ఆ ఓపికనిచ్చిండు. ఓకే, నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడైనా న్యాయంగానే ఉంటుందని కోరుకుంటున్నా. మంచి గుర్తింపు తెచ్చుకోవాలి సాయి కృష్ణ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ దుగ్గిరెడ్డి గారికి, వినోద్కి, అశోక్కి, అమ్ముకి, మీ ప్రతి ఒక్కరికి, చందు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ మా వారికి ప్రొడ్యూసర్గా సపోర్ట్ చేసిండు మా వారు. ఆయన కూడా ఫస్ట్ అడిగేసిండు సాయి కృష్ణకి. ఓకే, థ్యాంక్ యూ అండి. కృష్ణతో నా జర్నీ క్యాబ్ స్టోరీస్ నుంచి స్టార్ట్ అయింది. ప్రణయాన్ని తిడతాడు సాయి అనకపోతే. సో నేను కృష్ణనే పిలుస్తా. మా ఇద్దరి మధ్య ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనమాట. సో నాకు ఒక రోజు రాత్రి కాల్ చేసి అక్క డబ్బింగ్ ఉంది, ఇమీడియట్గా నాకు ఆర్టిస్టులు కావాలి అంటే సరే నాన్న అని చెప్పాను. సో కృష్ణతో నా జర్నీ ఎలా ఉంటుందంటే వెళ్ళి అక్కడ సీన్ చూస్తాను. సో తను చెప్పిన డైలాగ్స్ కంటే మనం యాడ్ చేసుకుంటాము. చేసిన తర్వాత మళ్ళీ అంటాడు అక్క ఇక్కడ ఏదో చిన్న మారిస్తే బాగుండు అని. సో కృష్ణ చాలా క్రియేటివ్ పర్సన్. సో థ్యాంక్ యూ సో మచ్. గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. నాకు బ్రదర్స్ లేరు, సో తిన ఒక బెస్ట్ బ్రదర్గా అనుకుంటున్నా. సో సక్సెస్ అవ్వాలి. అరే ఆపండ్రా టైటిల్తో మా తమ్ముడు సక్సెస్ అవుతాడని అనుకుంటున్నా. సో ఇలానే అంచెలంచెలుగా ఎదిగి మీ అక్కకి డబ్బింగ్ ఛాన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇది ప్రమోషన్ అనుకోండి, ఏం కాదు. సో ఆల్ ది బెస్ట్. అండ్ మే 15th సీన్ వైజ్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంది కాబట్టి అందరూ కూడా వాచ్ చేయండి మా కృష్ణని. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళందరినీ కూడా అందరికీ కూడా నమస్కారం. సో సపోర్ట్ చేయండి, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. కథ రాసుకున్నప్పుడు మనం సినిమాకి ఒక పేరు పెట్టుకుంటాం, లేదంటే ఒక పేరు పెట్టుకున్నాక కథ రాసుకోవడం ఏదో ఒకటి జరుగుతుంటుంది ఒక్కొక్కరికి. సో నాకేంటంటే కథ రాసుకున్నాక నాకు సినిమా పేర్లు పెట్టడం జరుగుతుంటుంది. సో నేను చేసిన ప్రతి సినిమా అదొక వైరల్ కంటెంటే. ఎందరో మహానుభావులు కానివ్వండి, బ్లాక్ బోర్డ్ కానివ్వండి, డీజేటీలోకి పెట్టిన ఫస్ట్ సినిమా పేరు నరుడి బ్రతుకు నటన కానివ్వండి, నమస్తే సేర్జీ కానివ్వండి, మిస్టరీ, దక్ష, సో రీసెంట్గా వచ్చిన మ్యాజిక్ మూమెంట్స్. సో ఏ టైటిల్ చూసుకున్నా కూడా మనం రెగ్యులర్గా విన్న టైటిల్ లానే ఉంటుంది. సో దీనికి ఫస్ట్లో అయితే మేము వీకెండ్ అనుకున్నాము. సో ఆ వీకెండ్ టైటిల్ కూడా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. సరే ఎందుకులే అనుకొని సో ఈ పదాలు జంజీ కిడ్స్ అని మళ్ళీ అలా అనుకున్నాం. జంజీ కిడ్స్ అని ఇప్పుడు ఈ రోజుల్లో జంజీ కిడ్స్ అనే పదం కూడా బాగుంది కదా, అది అనుకుంటే అదే ఆల్రెడీ రిజిస్టర్ అయింది. సో ఈ అన్ని టైటిల్స్ మేము మా డైరెక్షన్ టీమ్ తోటి మాట్లాడుతున్నప్పుడు అరే ఆపండి రా ఒక సందర్భంలో ఈ టైటిల్ ఎందుకు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఈ సినిమాలో ఏంటంటే హీరోతో పాటు బేసిక్గా హీరో హీరోయిన్ కాదండి. ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం
సుదర్శన్ అన్న, భద్రం గారు, కమిడియన్ సుదర్శన్ గారు, అదేవిధంగా కమిటీ కుర్రోల్లో చేసినటువంటి యశ్వంత్ కానివ్వండి, సో కిషోర్ దాస్ గారు కానివ్వండి, వినోద్ అన్న కానివ్వండి, స్వప్న కానివ్వండి, మురళి గారు కానివ్వండి, నేను కానివ్వండి, అమ్ము అన్న కానివ్వండి, సో చాలామంది క్యారెక్టర్లు చేసాం. కథ అనమాట. సో ఈ కథలో ఎలా జరుగుతుంది ఏంటి, ఒక కామెడీ ఓరియంటెడ్గా ఎలా తీసుకెళ్తాము, సో వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య సంభాషణ ఎలా ఉంటుంది, ఒక ట్రావెలింగ్ రోడ్ జర్నీ మూవీస్ అనేది మన తెలుగులో చాలా తక్కువ అనమాట. సో ఇది రోడ్ జర్నీ మూవీ, కామెడీ అండ్ థ్రిల్లర్ జోనర్ అనమాట. సో ఇలాంటి జోనర్ మూవీస్ అనేది చాలామంది ఇష్టపడతారు. సో డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మీకు 2 hours ఉంటుంది. సో రీసెంట్గా సెన్సార్ కూడా 3 days బ్యాక్ కంప్లీట్ అయింది, U/A ఇచ్చారు. ఆ U/A ఇచ్చినప్పుడు కూడా సెన్సార్ టీమ్ కూడా చాలా హిలీరియస్ కామెడీ ఉంది. అదేవిధంగా మీరు అనుకున్న ఇన్నర్ కామెడీ ఏదైతే ఉందో సినిమాలో చాలా బాగుంది. అదేవిధంగా టైటిల్ చాలా క్యాచీ ఉందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అనుకోకుండా కొన్ని సెట్ అవుతాయి. సో అనుకోకుండా వచ్చిన టైటిల్ మాకు ఇది, మేము పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఇది ఫైనల్ టైటిల్గా మేము తీసుకోవడం జరిగింది. సో ఇది జనరల్గా మనం ఎవరైనా వచ్చి సెన్సార్కి అప్లై చేసే రోజే టైటిల్ ఫైనల్ అయింది. సారీ, సెన్సార్ కాపీ అంటే కరెక్ట్ మొన్న రీసెంట్గా అప్లై చేసిన రోజు, మొన్న ఒక 15 నెల రోజుల క్రితం కూడా కాదు, 15-20 రోజుల క్రితమే ఇది టైటిల్ మేము ఫైనల్ అయింది. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయితే జరిగింది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మాకు ఖమ్మం దగ్గర బయ్యారం దగ్గర ఫారెస్ట్లో చేయడం జరిగింది. సో అక్కడ మొత్తం టోటల్ మాకు దగ్గరుండి సినిమా షూటింగ్కి ఎలా జరగాలి ఏంటి అని మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మా అమ్మ అన్న షూటింగ్లో మొత్తం చూసుకున్నారు. సో థ్యాంక్ యూ అమ్మ అన్న. సో అది కట్ చేస్తే మధ్యలోకి వచ్చేసరికి పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఈ సినిమా చాలా బాగా వస్తుంది, ఈ సినిమాలో మేము కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దుగ్గిరెడ్డి మాకు అనుకోవడం, మాకు సపోర్ట్ చేయడం, ఈ కథలో భాగం అవ్వడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. మీకు క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలో. సో అది దుగ్గిరెడ్డి ద్వారానే జరిగింది, ఆ ట్విస్ట్ కూడా మీ వల్లనే. సో అదేవిధంగా ఈ సినిమా అమెరికాలో కూడా రిలీజ్ చేస్తా, సినిమా బాగా వచ్చింది కంటెంట్ అని దుగ్గిరెడ్డి అన్న వాళ్ళు ప్రివ్యూ వేసి చూసుకున్నప్పుడు బాగా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇకపోతే అశోక్ అన్న గురించి ఇందాక చెప్పాను. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి మా సినిమా ప్రమోషన్స్. ఈరోజు టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు మేము రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసాము, May 15th అని. సో ఈ 1 month ప్రమోషన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సో మీడియా కూడా చాలా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా సినిమాని ఎంకరేజ్ చేయండి. ఒక సినిమా అనేది చూసి ఆడియన్ని ఎంకరేజ్ చేస్తేనే మాలాంటి ఫిల్మ్ మేకర్స్ మరెన్నో సినిమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సినిమా అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చి చూడొచ్చు. సో ఎలాంటి వల్గారిటీ అనేది సినిమాలో ఉండదు, చాలా ఫన్, అదేవిధంగా సోషల్ మెసేజ్ అనేది ఈ సినిమాలో అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మాకు లలిత్ చాలా మంచి RR ఇచ్చాడు తమ్ముడు లలిత్. సో ఈ మీటింగ్కి రాలేదు. అదేవిధంగా సినిమాకి పోస్టర్స్ అయినా కానివ్వండి, ఎడిటింగ్ అయినా కానివ్వండి, టీజర్స్ కానివ్వండి, మోహన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ ఎలా చేశారంటే ఈ సినిమాకి మేము వర్క్ చేస్తే మాకు మంచి పేరు వస్తుంది, మాకు డబ్బుతో పాటు పేరు వస్తుందని వర్క్ చేశారు. సో డబ్బు సెకండరీ, పేరు ఫస్ట్ అన్నట్టు వీళ్ళందరూ వర్క్ చేయడం అయితే జరిగింది. సో నేను సైమల్టేనియస్గా ఒక 4 movies అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 4 movies సైమల్టేనియస్గా అవుతున్నాయి. దీంట్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా మా వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది. దాంతోపాటు నాకు పర్సనల్గా పరిచయం ఉన్న కొత్త నటీనటులను కూడా తీసుకోవడం జరిగింది. సో మా జర్నీ అయితే మొదలుపెట్టాము. ఇప్పటికి 10 సంవత్సరాలు నాకు ఫిలిం ఇండస్ట్రీతో జర్నీ. సో ఎక్కడ డబ్బు సంపాదించుకోకపోయినా ఒక మంచి పేరు అయితే సంపాదించుకున్న తల్లాడ సాయికృష్ణ అనే వ్యక్తి ఇండస్ట్రీలో లేదా మీడియా పరంగా అందరి దృష్టిలో ఉన్నా అంటే నేను చేసే మంచి పని, ఎక్కడ మోసం కానీ అబద్ధాలు కానీ చేయకుండా నిజాయితీని నమ్ముకొని, సినిమాని నమ్ముకొని, కళామతల్ని నమ్ముకొని మేము సినిమాలు చేస్తున్నాము. సో మాకు ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా లోకల్ అంటే మాకు మేమే ఫామ్ చేసుకొని మేము చేస్తున్నాం అనమాట. సో అదేవిధంగా లీసా అనే సినిమాతోటి మీ అందరికీ మరొక ప్రొడ్యూసర్స్ని మా దుగ్గిరెడ్డి అన్న పరిచయం చేశారు, చందు అన్న. సో నిజంగా ఇలాంటి ప్రొడ్యూసర్స్, ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ ఉన్నంతకాలం సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ బాగుంటుంది. సో అదేవిధంగా నాకు సపోర్ట్ చేసినటువంటి మా పేరెంట్స్ తల్లాడ శ్రీనివాస్ గారు, అదేవిధంగా తల్లాడ శ్రీలక్ష్మి గారు, మా తమ్ముడు తల్లాడ శ్రీకౌశిక్ అప్కమింగ్ హీరో అనమాట వాడు. సో వీళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ సినిమాలో ఫిమేల్ యాక్టర్స్ 3 చేశారండి, సోనాక్షి గారు, పావని గారు, స్వప్న చౌదరి గారు. సో ఇది మేము షార్ట్ డిసిషన్ తీసుకోవడం వల్ల, టైం తీసుకోవడం వల్ల వాళ్ళు ఎవరికి మేము ఇంటిమేట్ చేయలేకపోయినాం. అదేవిధంగా ఈ సినిమాకి హీరోలుగా చేసినటువంటి సుదర్శన్ గారు, భద్రం గారు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. వాళ్ళ కామెడీ అనేది మనకు తెలుసు, రీసెంట్గా హే భగవాన్లో చేశారు. సో మిగిలిన సినిమాల్లో కూడా వాళ్ళు చేశారు. సో ఈ మూవీ నుంచి ఇంకొక స్టెప్ అయితే వాళ్ళ కామెడీని మనం తీసుకొని వెళ్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. May 15వ తారీఖు థియేటర్స్లో మన సినిమాని కలుద్దాం. ఇదొక కమర్షియల్ సినిమా, బాగా ఏడ్చే క్యారెక్టర్, విపరీతంగా ఏడుపు కోపం మిక్స్ చేసి చేసే క్యారెక్టర్.
నిజంగా చేసేటప్పుడు టఫ్. అంతకన్నా టఫ్ ఏంటంటే ఇప్పుడు నాకు ఏడుపు క్యారెక్టర్ చేయడం అన్నది అలవాట్లేదు. ట్రాజడీ చాలా కష్టం. అన్నిటికన్నా కష్టం కామెడీ, మనకు తెలిసిందే. అయితే కామెడీ యాక్టర్ అన్నీ చేయగలగాలి, చేయగలిగితేనే కామెడీ పండుతుంది. అన్నీ చేయలేనప్పుడు కామెడీ పండదు, మనకు అందరికీ తెలిసిందే. కామెడీ చేయగలిగేవాడు అన్నీ చేస్తాడు, చేయగలడు అని చెప్తారు. కానీ ట్రాజడీ ఒకటి, రౌద్రం ఒకటి చేయడం కత్తి మీద సామే. చేశాను, బాగానే చేశాను, లొకేషన్లో బాగానే వచ్చింది, అందరూ చప్పట్లు కొట్టారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. డబ్బింగ్లో చుక్కలు కనిపించాయి. అయితే డబ్బింగ్ చాలా కష్టం. లొకేషన్లో జనాభా ఉంటారు, మాట్లాడుతూ ఉంటాము, చుట్టుపక్కల క్యారెక్టర్లు ఉంటారు, ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం. డబ్బింగ్లో 6x6 గదిలో ఒక మైకు, అక్కడికి పిక్చర్ రోల్ అవుతుంటే చేయడం నిజంగా అలవాటు లేని రసం. చేశాను. సాయి అక్కడ ఉండి ఇలా కాదు బాబాయ్, ఇలా చేయి, ఇలా ఇది మిక్స్ చేయి అని గైడ్ చేశాడు, చేయగలిగాను. సినిమా అయితే బాగుంది. నాకేమీ ఒక ఉత్సుకత ఉంటుంది, ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అది ఏమిటా అనేది చెప్పడు, రన్ అవుతూ ఉంటుంది. అది ఎటు ట్విస్ట్ తీస్తుందో తెలియదు. మధ్యలో ఒక పోలీసుడు కూడా ఉంటాడు, చూసేవాళ్ళకి బాగానే ఉంటుంది, నో డౌట్. ఐ విష్ తలాడు సాయి ఏ గ్రేట్ లక్. థ్యాంక్ యూ టు ది మీడియా పీపుల్.